సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఇప్పుడున్న ఈ కాలంలో మనము సక్సెస్ అవ్వాలి యూట్యూబ్ లో అంటే చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే జూలై 15th నుంచి మనకైతే మన కొత్త రూల్ అప్డేట్ అయితే తీసుకొచ్చారు కదా, మానిటైజేషన్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా అయితే పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఆ రోజు నుంచి ఈ నిమిషం వరకు మనకైతే చాలా ఛానల్స్ అయితే డిలీట్ అయితే అయిపోయాయి. ఎందుకంటే రీయూజ్డ్ కంటెంట్ వాడడం వల్ల, లేకపోతే వేరే వాళ్ళవి తీసుకొని చేయడం వల్ల, లేకపోతే వేరే ఫొటోస్ తీసుకొని చేయడం వల్ల, సెలబ్రిటీస్ మీద చేయడం వల్ల అండ్ చాలా అండ్ అలా చేయడం వల్ల వాళ్ళకి వచ్చిండేది ఏంటి అంటే డిలీట్ అయిపోయింది. వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడినది మొత్తం వేస్ట్ అయిపోయింది. కాబట్టి మీరు కూడా ఎవరైనా అలాగ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మీరైతే ఇప్పటి నుంచి ఆపేసి ఖచ్చితంగా మీరైతే ఒరిజినల్ కంటెంట్తో అయితే రండి. ఖచ్చితంగా ఒరిజినల్ కంటెంట్ని యూట్యూబ్ చాలా బాగా సపోర్ట్ అయితే చేసి మీకు మానిటైజేషన్ అయ్యేలాగా చేస్తుంది. ఎందుకంటే ఒరిజినల్ కంటెంట్ మనం ఎందుకు చేయమంటున్నారు యూట్యూబ్ వాళ్ళు అంటే, ఒరిజినల్ కంటెంట్ చేస్తేనే మీ చాలా మంచిది. అండ్ కొత్త సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వడానికి అయితే చాలా 1000% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అప్పుడు మీకు రికగ్నిషన్ అనేది వస్తుంది, మిమ్మల్ని గుర్తుపడతారు. అండ్ మనకు ప్రమోషన్స్ కానీ లేకపోతే బ్రాండ్స్ డీల్స్ కానీ ఇలాంటివి అయితే మనకైతే మన ఫేస్ వాల్యూ చూసి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలాంటి తప్పులు మీరు చేయకండి. ఎందుకంటే చేస్తే దానివల్ల యూజ్ ఏమీ ఉండదు. ఇన్ని రోజులు మీరు చేసిండే మొత్తం కష్టపడిండే హార్డ్ వర్క్, ఫోకస్, కొత్తగా డిఫరెంట్గా ఆలోచించి చేసిండేది ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే మీరు చేసిండే ఒక తప్పు వల్ల వేరే వీడియోస్ వాడుకోవడము, లేకపోతే హీరోల మీద ఫొటోస్ పెట్టేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తూ, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వేస్తూ, టాప్ 10 వీడియోస్ అని ఇలాగైతే చేస్తుంటారు కదా. సో అలాంటి వీడియోస్ అయితే చేయడం వల్ల మీకు యూజ్ ఏమీ లేదు. మీకు రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది అంతే తప్ప మీకు చేసేది ఏమీ ఉండదు. సో అందుకే నేనేం చెప్తున్నానో ఒకసారి ఆలోచించండి. చాలా మంది క్రియేటర్స్ అయితే ఇదే చెప్తున్నారు, ఒరిజినల్ కంటెంట్ తీసుకొని రండి. ఒరిజినల్ కంటెంట్ ఉండాలి, ఖచ్చితంగా హ్యూమన్ టచ్ అనేది ఉండాలి. అండ్ మీరు ఒకవేళ ఏఐ వీడియోస్ చేయాలి అనుకున్నా కూడా చాట్ జీపీటీలో మీకు ఏదైతే కావాలో, ఏ స్టోరీ అయితే కావాలో ఆ స్టోరీని అయితే చేసుకోండి. ఆ స్టోరీని అయితే అక్కడ రాయండి, మీకు స్టోరీ అయితే వస్తుంది. మళ్ళీ దాన్ని మీరు అక్కడే ఫొటోస్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు, జనరేట్ అయితే చేసుకోవచ్చు ఏఐ ద్వారా. ఆ తర్వాత మీరు ఆ ఫొటోస్ని వీడియోలోకి కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు ప్రాంప్ట్స్ ద్వారా. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో అలా చేసుకొని అలా వీడియోస్ చేసి, ఏఐ వీడియోస్ చేసి కూడా చాలా మంది అయితే అలా క్రియేటర్స్ కూడా డబ్బులు సంపాదించడం జరుగుతుంది. మానిటైజేషన్ ఈజీ